హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. గేమ్ చేంజర్ సెన్సార్ రిపోర్ట్ వచ్చిందని యూనిట్ సభ్యులు చెప్పారు. గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్లో శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది. రామ్ చరణ్ గారు 4 years తర్వాత సోలో హీరోగా వస్తున్న సినిమా కాబట్టి అభిమానులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. రిలీజ్ కానుంది, కానీ దానికంటే ముందే సెన్సార్ రిపోర్టు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్ వినగానే ఆ అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. నిర్మాతల్లో మూడొంతలైంది. దర్శకుడు శంకర్ అయితే గతంలో వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకా ఆనందంగా ఉన్నారు. మొత్తానికి సెన్సార్ సభ్యులు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి, ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాయి, చాలా ఆకట్టుకుంటాయి, ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. రామ్ చరణ్ గారు రంగస్థలం తర్వాత అంతటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సీన్స్ ఉన్నాయి అక్కడ. రామ్ చరణే కాదు, అంజలి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది సినిమా అని చెప్పేసి సెన్సార్ సభ్యులు రిపోర్ట్ ఇవ్వగానే అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ఈ సినిమా నిడివి 165 నిమిషాలు అన్నారు. 2 గంటల 45 నిమిషాల సినిమా. ఇందులో కొన్ని డైలాగ్స్ని మ్యూట్ చేయడం, కొన్ని నేమ్స్ని చేంజ్ చేయడం జరిగింది తప్ప పెద్దగా ఏం కటింగ్స్ లేవు అని చెప్పారు. ఈ సినిమా మొత్తానికైతే అభిమానులను ఆకట్టుకుంటుంది అని చెప్పారు. సినిమాకైతే పాజిటివ్ వైబ్సే వచ్చాయి. రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాలో కేఆర్ అద్వానీ, సముద్రకాని, ఎస్జే సూర్య వీళ్ళు ముఖ్య పాత్రలు చేశారు. సంగీతం తమ్మన్ వాయించాడు, అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఫుల్ రిపోర్ట్తో రేపు రివ్యూ తీసుకుందాం. ఇది సెన్సార్ రిపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.